హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది చూస్తారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు. నేను చెప్తే కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మన ఛానల్ని, ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను సిఎస్ఎఫ్ పే స్లిప్ గురించి చాలామంది అడిగారు కదా, దాని గురించి వీడియో పెట్టాను. అయితే ఈ వీడియోలో మనకి 2 పే స్లిప్లు అయితే మీకు కనబడతాయి. సో నేను సిఎస్ఎఫ్ సంబంధించి 2 పే స్లిప్లు పెట్టాను. ఒకటి 2017 బ్యాచ్, ఒకటి 2021 బ్యాచ్, ఇద్దరు అబ్బాయిలది. సో ఒకళ్ళేమొచ్చి బీహార్లో డ్యూటీ చేస్తుంటారు, ఇంకొకరు రాజస్థాన్లో డ్యూటీ చేస్తుంటారు. సో నేను చెప్తున్నాను కదా చాలాసార్లు, ఏరియాని బట్టి అలయన్స్ ఉంటుందని చెప్పి. మీకు కూడా డౌట్ రావచ్చు ఎలా ఉంటుంది ఏంటి అని. సో దానికోసమని చెప్పి మీకు కొంచెం క్లారిఫికేషన్ ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే ఇలా చేయడం జరిగింది. సో చూడండి, ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ చేసి అడగండి, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే, సిఎస్ఎఫ్ అంటే మనకి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫోర్సు, సిఆర్పిఎఫ్ అనేది మనకి రిజర్వ్ ఫోర్సు, మిగతా 3 ఫోర్స్ ఉన్నాయి కదా, ఐటీబీపీ కానీ, ఎస్ఎస్బి కానీ, మనకి ఇంకా ఎస్ఎస్బి, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, ఈ 3 ఫోర్సులు కూడా వాళ్ళ సరిహద్దులు అనేవి డ్యూటీస్ అనేవి ఉంటాయి. వీళ్ళకి రిస్క్ బట్టే డబ్బులు అయితే వస్తాయి. అంటే ఇప్పుడు సేమే డ్యూటీ అవర్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి, అట్లనే ఉంటాయి, ఎవరికైనా కామనే. కాకపోతే ఏంటంటే ఏరియాసే మారుతాయి, రిస్క్ బార్డర్లు అవి కొంచెం అంతే తేడా, ఇంకెంతకుమించి ఇంకేం లేదు. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను నేను, బేసిక్ పే అందరికీ కామన్గా స్టార్టింగ్ మనం ట్రైనింగ్ సెంటర్ ఎప్పుడు వెళ్తామో అప్పుడైతే మనకి 21,700 అనేది ట్రైనింగ్ సెంటర్ నుంచే మనకు ఉంటుంది బేసిక్ పే. నెక్స్ట్ అక్కడ నుంచి మనకి డిఏ కూడా వస్తుంది, డిఎన్ఎస్ అలవెన్స్ అంటారు. సో అదొకటి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 2017 బ్యాచ్ అని చెప్పాను కదా, ఆ అబ్బాయిది. సో ఈ అబ్బాయి డ్యూటీ బీహార్లో. సో చూసుకున్నట్లయితే బేసిక్ పే 26,800 అయ్యింది, డిఏ 13,400 వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఎలవెన్స్లే, కాకపోతే ఏంటంటే మధ్యలో ఖాళీ ఉన్నాయి కదా, జీరోస్ కనబడతాయి, అవన్నీ ఎలవెన్స్లే. కాకపోతే ఏంటంటే అక్కడ ఏరియాని బట్టి ఆ ఎలవెన్స్లు వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఏరియాలో అయితే ఇటువంటి ఎలవెన్స్లు ఏం లేవు. అలా కిందకు వచ్చినట్లయితే మనకి ఇంకా సోప్ ఎలవెన్స్ అని 45 రూపాయలు ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిఓఆర్, ఇది ఏంటంటే రేషన్ మనకి సంబంధించింది, అంటే మనకి ఫుడ్కి సంబంధించి మెస్ డబ్బులు అయితే వేస్తారు, 4,283 రూపాయలు. నెక్స్ట్ బీహార్లో డ్యూటీ చేస్తానని చెప్పాను కదా, బీహార్లో ఏంటంటే 7,469 రూపాయలు హార్డ్షిప్ ఎలవెన్స్ అనేది ఉంటుంది, రిస్క్ బార్డర్ కాబట్టి. సో అందుకోసమని చెప్పేసి వీళ్ళకి సిఎస్ఎఫ్ వాళ్ళు అయినప్పటికీ కూడా హార్డ్షిప్ ఎలవెన్స్ అనేది ఉంటుంది. సో ఎక్కడైనా సరే మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సిఎస్ఎఫ్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ వీళ్ళు డ్యూటీ చేస్తే అక్కడ 17,000 ఎలవెన్స్, 17,400 ఎలవెన్స్ వస్తుంది అనమాట. సో వాళ్ళ ఈ ఎలవెన్స్ మామూలుగా బేసిక్ పే, డిఏ ఇవన్నిటితో పాటుగా ఆ ఎలవెన్స్ కూడా మనకి యాడ్ అవుతుంది. ఎక్కడుంటే అక్కడ శాలరీ వస్తుంది. ఇక్కడ బీహార్లో చేస్తే 7,000 రూపాయలు కలుస్తుంది. ఎవరికైనా సరే సిఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్బి కానీ, ఐటీబీపీ కానీ ఎవరు వచ్చినా బీహార్లో డ్యూటీ చేస్తే వీళ్ళకి 7,000 రూపాయల ఎలవెన్స్ అనేది హార్డ్షిప్ ఎలవెన్స్ కింద వస్తుంది. సో ఇదన్నమాట విషయం. ఇందులో డిడక్షన్ కూడా ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను కొన్ని వీడియోస్లో. మెస్ తింటే మెస్కి కూడా కట్ అవుతాయి, ఇంకా కొన్ని ఎన్పిఎస్ కూడా కట్ అవుతాయి. ఇప్పుడు ఈ న్యూ పెన్షన్ స్కీమ్ కాబట్టి ఎన్పిఎస్ కూడా కొంత కట్ అవుతుంది అమౌంట్. నెక్స్ట్ మనకి సంవత్సరానికి ఒకసారి గవర్నమెంట్ డ్రెస్ అలవెన్స్ వేస్తుంది 10,000 రూపాయలు. అది కూడా మనకి ప్రతి నెల ఆగస్ట్ 1 తారీఖు శాలరీతో పాటుగా వచ్చేస్తుంది. ఇందులో ఏంటంటే ఈ అబ్బాయి ఫ్యామిలీ పెట్టాడు కాబట్టి హెచ్ఆర్ఏ అనేది రాలేదు. కొంతమందికి అందుకే హెచ్ఆర్ఏ కూడా యాడ్ అవుతుంది. సో ఈ అబ్బాయి ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి హెచ్ఆర్ఏ అయితే యాడ్ అవ్వలేదు. ఇదనమాట విషయం. సో అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఇంతకు మించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసి అడగండి నన్ను. నెక్స్ట్ ఇంకొక పే స్లిప్ కూడా చూడండి. ఇది కూడా ఇదేంటంటే 2024 ఫిబ్రవరి నెల పే స్లిప్ అనమాట. 2021 బ్యాచ్ అబ్బాయిది, మా తమ్ముడిదే ఇది. సో వాడికి రాజస్థాన్లో వాడు డ్యూటీ ప్రజెంట్ చేస్తున్నాడు. సో వాడికైతే ఎంత శాలరీ వస్తుందో చూసేయండి. ఫస్ట్ అయితే బేసిక్ పే, వాడికి ఇంత బేసిక్ పే చూసుకోండి, 23,000 సంథింగ్ ఉంది కదా, 23,800. సో బేసిక్ పే అది. డిఏ అయితే అంత వస్తుంది. నెక్స్ట్ వీడికి సోప్ ఎలవెన్స్లు కానీ ఇంకే ఎలవెన్స్లు ఏం లేవు. నెక్స్ట్ చూసుకున్నట్లు కిందకి అలాగ వస్తే వీడికి టీపీటీ పడుతుంది. ముందు మనం చూసుకున్నాం కదా, మనం చూసాము టీపీటీ కానీ, డిఏ ఆన్ టీపీటీ కానీ అందులో లేదు. వీడికైతే టీపీటీ కూడా పడుతుంది. టీపీటీ, డిఏ ఆన్ టీపీటీ బెటాలియన్స్ బట్టి ఉంటాయి. సో కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు, ఏరియాని బట్టే ఉంటుంది అది కూడా. సో అలా కిందకు వచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా 1,800 రూపాయలు, అది బ్యారెక్ ఫీజు అని. బ్యారెక్లో ఉంటాడు, వాడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. సో అందుకోసం అని చెప్పేసి బ్యారెక్ సింగిల్గా ఉంటాడు, బ్యారెక్ ఫీజు కూడా వాడికి పడుతుంది. నెక్స్ట్ అలా కిందకు వచ్చినట్లయితే 45 రూపాయలు సోప్ ఎలవెన్స్ ఏదో పడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీడికి హార్డ్షిప్ ఎలవెన్స్ అనేది లేదు, 3,000 సంథింగ్ ఎంతో ఉంది కదా, ఇది వాడి మెస్ డబ్బులు అయితే ఇంత పడతాయి వాడికి. ఇంతకుముందు చూసిన పే స్లిప్లు అయితే 4,000 చిల్లర
మెష్ డబ్బులు అయితే పడ్డాయి. వీడికైతే 3000 చిల్లర పడుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం సీనియర్ కదా వీడికన్నా. 2017 బ్యాచ్ అబ్బాయి, ఇది 21 బ్యాచ్. సో అందుకోసమనే ఈ శాలరీ డిఫరెన్సెస్ చూసారా. ఇక్కడ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది, ఇక్కడ టీపీటీ వీడికి ఇక్కడ యాడ్ అయింది. టీపీటీ డిఏ ఆన్ టీపీటీ ఈ పే స్లిప్లో యాడ్ అయింది. ఇంతకుముందు పే స్లిప్లో చూసినట్లయితే ఆ టీపీటీ డిఏ ఆన్ టీపీటీ లేవు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాజస్థాన్లో వీడి డ్యూటీ చేస్తానని చెప్పాను, అది బార్డర్ కాదు కాబట్టి వీడికి హార్డ్షిప్ ఎలవెన్స్ అనేది లేదు. ఇంతకుముందు చూసిన దానిలో అయితే హార్డ్షిప్ ఎలవెన్స్ ఉంది 7000 బీహార్లో డ్యూటీ చేసిన వాళ్ళకి. సో అలా ఉంటుంది అనమాట. అందరికీ ఒకే ఈక్వల్గా రాదు. సిఎస్ఎఫ్లో శాలరీ తక్కువ అంటారు కానీ మనం సిటీలో ఉండొచ్చు, మన సౌత్లో ఉండొచ్చు, మనకు శాలరీ అవసరం లేదనుకుంటే ఉండొచ్చు, అప్పుడు కొంచెం శాలరీ తక్కువ వస్తుంది, అంతే తేడా తప్ప మనం డబ్బులే కావాలి మనం అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా డ్యూటీ చేయొచ్చు. సిఎస్ఎఫ్ వాళ్ళైనా సరే డబ్బులు కావాలంటే ఏ ఫోర్స్లైనా వస్తాయి, కాకపోతే ఏరియాని బట్టి రిస్క్ని బట్టి ఉంటాయి డబ్బులు. అదనమాట విషయం. ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇంత డబ్బులు అయితే నెట్ పేమెంట్, గ్రాస్ పేమెంట్ ఎంత అయితే వస్తుందో వాడికి. ఇందులో కూడా డిడక్షన్లు అవన్నీ వీళ్ళకి కూడా ఉంటాయి, ఎవరికైనా అవన్నీ ఉంటాయి కామన్గా. ఇదనమాట విషయం. ఇంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేసి అడగొచ్చు, ఓకేనా. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నాకైతే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ. నన్ను మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికన్నా, ఓకేనా. వన్స్ అగైన్ బాయ్, టేక్ కేర్.